ఈ విధంగా వాళ్ళు ఇక్కడ ప్రజల సొమ్మును దోచుకొని తీసుకెళ్లి విదేశాల్లో దాచుకోవటం. పోనీ మీరు దోచుకున్న సొమ్ముతో ఇక్కడ ఏదైనా ఒక అభివృద్ధి చేయొచ్చుగా, ఓ ఫ్యాక్టరీ కట్టవచ్చు, ఓ కంపెనీ పెట్టవచ్చు, దాంట్లో 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. అట్లా చేయరు, ఎందుకంటే అదంతా బ్లాక్ మనీ కనుక దాన్ని బయట పెట్టరు, దాన్ని తీసుకెళ్లి అక్కడ చేస్తారు. ఇట్లా ఇంత దరిద్రంగా అవినీతి పరులు, అవినీతిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ నంబర్ 1గా ఉంది. కేంద్రానికి కూడా వాళ్ళ నిఘా సంస్థలు పూర్తిగా చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి దరిద్ర పరిపాలన సాగుతూ ఉంది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని చూస్తున్నాము. మొన్న ఆయన చంపించడానికి ఆయన కారుని టిప్పర్తో కొట్టించారు అక్కడ తెలుగుదేశం వాళ్ళు, స్థానికులు. తర్వాత ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి పోలీసు? అవతల వాళ్ళని కదా, టిప్పర్ డ్రైవర్ని అరెస్ట్ చేయాలా? ఆ టిప్పర్ ఎవరిదో తెలుగుదేశం వాళ్ళది అన్నట్టు, అది కూడా మరి వాళ్ళని అరెస్ట్ చేయాలి. అదేమి లేకుండా ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టారు, ఆయన ఇంటి మీదకి తెలుగుదేశం వాళ్ళు దండేస్తారు. ఇట్లా ఈ పార్టీ తెలుగుదేశం అధికారానికి వచ్చిన దగ్గర నుంచి కూడా మనకి రాషిద్ దగ్గర నుంచి వినుకొండల అబ్బాయిని చంపేసిన నుంచి ఎన్ని హత్యలు చేశారండి. ఇప్పటికి కూడా వాళ్ళు దొమ్మి చేస్తూనే ఉన్నారు, ఇళ్ల మీదకి వెళ్ళిపోతున్నారు, అలాగే కబ్జా చేస్తూ ఉన్నారు. తిరుపతిలో స్థలం పాపం వృద్ధ దంపతులు కష్టపడి వాళ్ళ కష్టార్జితంతో పొలం కొనుక్కుంటే దాన్ని వాడు బాబ్జీ ఎవరు ఎమ్మెల్యే కబ్జా పెడతాడు. కబ్జా పెట్టి ఇది ఎక్కడ న్యాయం అంటే న్యాయం లేదు, అన్యాయం లేదు. పోలీసులు వీళ్ళ మీద కేసులు పెడతారు. అదేవిధంగా ఆఖరి శ్మశానం కూడా కబ్జా అట. ఆ శవాన్ని పాపం శ్మశానాన్ని తీసుకెళ్తుంటే ఆపేసి తెలుగుదేశం వాళ్ళు మీరు శ్మశానానికి వెళ్ళటానికి వెళ్ళేది, ఇది మా స్థలం. ఇంత దరిద్రంగా తయారైపోయిన నీ పరిపాలన చూసి నువ్వు ఏడుస్తున్నావో నవ్వుతున్నావో నాకు అర్థమైతే కావట్లేదు. కానీ జనమంతా మాత్రం తెగేడుస్తూ ఉన్నారు. ఈ దుష్ట పరిపాలన ఎప్పుడు పోతుందిరా దేవుడా, ఈ పీడ ఎప్పుడు తొలిగిపోతుంది, జీవితంలో మళ్ళా ఒక్క ఓటు కూడా వీళ్ళకి మేము వెయ్యమని చెప్పి ప్రజలు అసలు ప్రమాణాలు చేసుకుంటా ఉన్నారు, దేవుడి దగ్గర ప్రమాణాలు చేస్తూ ఉన్నారు. ఈ దరిద్రులు మళ్ళా ఎప్పటికీ కూడా అధికారంలో రాకుండా మేము అడ్డుకుంటామనేటువంటి తీవ్ర స్థాయిలో ఈరోజు ప్రజా విప్లవం చాలా మౌనంగా అది రేగుతా ఉంది. అందువల్ల ఈ పరిపాలన చూస్తూ ఉంటే నాకు ఒకటే పాపయ్య శాస్త్రి గారి పద్యం గుర్తొస్తా ఉంది, జంజాల పాపయ్య శాస్త్రి గారిది. కర్కశ కరాళ కారు మేఘాల నీడలెగురుతున్నవి ప్రజల నెమ్మోగములందు. ఎంత చక్కటి పద్యం చూడు. ఈ పరిపాలనకు బాగా పోలికగా ఉండేటువంటిది ఇది. కర్కశ కరాళ కారు మేఘాల నీడలెగురుతున్నవి ప్రజల నెమ్మోగములందు, క్రౌర్య కౌటిల్య గాఢాంధకార పటలి క్రమ్ముకున్నది దిగ్దిగంతమ్ములెల్ల. ఈ నిస్తబ్దతకు అంతరార్థమేదియో, ఏ నిరర్ధక నిర్భాగ్య నీరసగళం వెలిగెత్తి వాపోవునో, ఏ నీరంధర నిశీధి గర్భకుహరం మీ పౌనఃపుణ్యము దాల్చునో, వెలయో ప్రభాత శోభావళలు అని ఆయన ఆ రోజుల్లోనే బాధపడుతూ ఈ దేశమంతా కూడా చాలా ఒక నిశీధి చీకటి కమ్ముకొనుంది. ఈ చీకటి నుంచి రక్షించేది ఎవరు? ఎట్లా ఉందంటే కర్కశ కరాళ కారు మేఘాలు అంటే కఠినమైనటువంటి ఈ పోలీసు వ్యవస్థ దారుణంగా యువకుల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేయటమే కాకుండా లాకప్ డెత్తులు చేస్తా ఉంది. ఆ తల్లి రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తా ఉంది, నా కొడుకు బూడిదైనా ఇవ్వండి, కనీసం ఆ బూడిద తీసుకెళ్లి మేము కర్మక్రియలు చేసుకుంటామని చెప్పి ఆమె కన్నీటికి అంతం లేదే. ఆమె కన్నీటి బొట్టు ఒక్కటి చాలు మీ వ్యవస్థ నాశనం చేయటానికి. నిజంగా ఇప్పటికే రావాల్సినంత చెడ్డ పేరు, వెధవ పేరు మూట కట్టుకున్నారు మీరు, కానీ ఇంకా పనికిమాలినటువంటి స్థితిలోకి ఇంకా దిగజారిపోతున్నారు. ఇదేంటనేది మీకు అర్థమే కావట్లేదు. అసలు ఎలా తిట్టుకుంటున్నారు బయట జనాలు అనేది ఒక క్షణం కూడా ఆలోచించరా? ఎందుకంటే ఆలోచించరు. మీ దరిద్రపు మీడియా ఒకటి ఉంది కదా అక్కడ ఏడ్చి, ఈ డబ్బులకు అమ్ముడు పోయిన ఎదవ మీడియా ఒకటి ఉంది కదా అక్కడ, ఆ పచ్చ మీడియా, అది ఎప్పుడు కూడా మిమ్మల్ని అక్కడే కూర్చోబెడుతుంటది, ఇంద్రుడు చంద్రుడు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అసలు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎవరి కృషి? ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి జగన్ గారు స్వయంగా అక్కడ పొలాలన్నీ కొని వాటన్నిటికి కూడా రైతులకు భారీగా ఉన్న రేటు కంటే ఎక్కువ చెల్లించి అంత అద్భుతంగా చేశారు అక్కడ. ఆ కడప స్టీల్ ఫ్యాక్టరీ ఆయన కృషితోనే కదా జిందాల్ లాస్ట్ గవర్నమెంట్లో అప్పచెప్పింది. అట్లాంటిది మొన్నెళ్ళి ఈయన శంకుస్థాపన చేస్తాడు, 3వసారి శంకుస్థాపన. ఆ టైంలో కిరణ్ కుమార్కి చెప్పి ఆయన చేత ఆపు చేయించాడు, రానీయకుండా అడ్డం పడ్డాడు.
ఎంత కుళ్ళుమోత్తనం అంటే ఈ రాష్ట్రం బాగుపడటం, ప్రజలు బాగుపడటం అతనికి ఎప్పుడూ ఇష్టం లేదు. ఎంతసేపు తన దరిద్రపు రాజకీయాలు, ఎంతసేపు ఈ కక్షపూరిత ధోరణి, ఈర్ష్య, ద్వేషం. ఒక పాలకుడైన వాడికి ఏవి ఉండకూడదు అంత దరిద్రపు లక్షణాలన్నీ ఆయన ఒంటి రోగంలాగానే ఆయన మనసు నిండా పెట్టున్నాయి. అలాగే ఆయన కొడుకు అట్లాగే ఆ జబ్బులే పట్టుకున్నాయి. ఎందుకంటే అదొక వారసత్వం అనమాట. ఆ వారసత్వం జబ్బు లక్షణం కొడుకు కూడా వచ్చింది. ఎందుకంటే ఈరోజు అట్లాంటి ఒక ప్రతిష్టాత్మక తీసుకున్న ప్రాజెక్ట్ని వస్తే నేను ఈయన పేరు వేసుకుంటాడు. మేము చూసాము ఈ పబ్లిసిటీ ఈ పేపర్లో వేసుకుంటున్నాడు. ఆయన చేతుల మీద శంకుస్థాపన జరిగింది, అది వెంటనే ప్రారంభం అవుతుందని గొప్పగా చెప్పుకుంటాం. స్వయంగా జిందాల్ గారే చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాక అందరికి అర్థమైపోయింది. ఇట్లా ప్రతిదీ కూడా క్రెడిట్ చౌర్యం ఎవరు చేస్తాడు? దొంగలు చేస్తారు. దొంగల కంటే హీనంగా ఒకళ్ళు చేసిన పని నీ ఖాతాలో వేసుకోవటం, నువ్వు చేసే ఏదో పనులన్నీ కూడా మంచి పనులుగా చెప్పించుకోవటం. ఎక్కడైనా చంద్రబాబు నీ జీవితంలో నువ్వు చేసిన ఒక్క మంచి పని ఏంటో చెప్పు. ఒక్క మంచి పని మేము అడుగుతా ఉన్నాము. ఎంతసేపు నీకు నువ్వు డబ్బా కొట్టుకోవటమే తప్ప ప్రజల నుంచి ఎవరైనా సరే చంద్రబాబు గారు ఈ టైంలో ఇది మంచి జరిగింది, మాకు ఈ ప్రాజెక్టు తీసుకొచ్చారు, లేకపోతే ఈ పరిశ్రమ తీసుకొచ్చారు, ఏటా పోతాడు దావూసు. ఇప్పుడు కొడుకు ఒకడు తయారు ఏదో అన్నట్టుగా ఇద్దరు కలిసిపోతారు, అక్కడ సరదాగా చక్కగా ఎంజాయ్ చేస్తారు, మళ్ళా ఇద్దరు ఊపుకుంటా వస్తారు. వచ్చి ఏం తెచ్చారంటే ఏం లేదు, సిద్ధుడు అద్దంకి పోయాడు రాను వచ్చాడు. మన తెలుగులో సామెత, సిద్ధుడు అద్దెంకి పోతాడు, ఎందుకు పోయాడు అంటే వాడికే తెలియదు, మళ్ళా వస్తాడు, ఏం తెచ్చారు అంటే ఏం లేదు. ఇట్లాగే ఉంది వీళ్ళ దావూస్ పర్యటన అనేది. రాష్ట్రానికి సంబంధించి ఇతను 4వ అనుకుంటా ముఖ్యమంత్రి. ఇతను ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి ఎప్పుడైనా ఒక్క అభివృద్ధి సాధించాడా? ఉన్న ఫ్యాక్టరీస్ అన్నీ కూడా చెరుకు ఫ్యాక్టరీలు ఏంటి తెలంగాణలో, ఇక్కడ ఉండేటువంటి పాల డైరీలు మొత్తం అమ్మేశారు. మొత్తం తన హెరిటేజ్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇన్ని రకాల స్వార్థపరుడైనటువంటి ఒక వ్యక్తి పరిపాలన ఈ రాష్ట్రానికి అవసరమా? నిజంగానే ఎంత దరిద్రపు ల్యాండ్ బీహార్లో కూడా లేదు. అంత నీచమైనటువంటి ఈ ల్యాండ్ ఆర్డర్ అనేది అసలు దారి తప్పిపోయింది. అది పోలీస్ వ్యవస్థ పూర్తిగా దారి తప్పారు. వాళ్ళకి చట్టం లేదు, ఇక న్యాయం లేదు. వాళ్ళ బాధ్యత ఏంటో మర్చిపోయేట్టు చేశారు వీళ్ళు. పోలీసులు వ్యవహరించవలసినటువంటి తీరు మర్చిపోయారు. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే నేరం చేసిన వాడినేమో వదిలేస్తా ఉన్నారు, బాధితుడినేమో శిక్షిస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో జరుగుతున్నది ఏంటంటే నేరం చేసిన వాడేమో చక్కగా వదిలేస్తున్నాడు, పెళ్లి కొడుకులాగా వాడు ఇంటికి పోతున్నాడు. కానీ బాధితులైనటువంటి వాళ్ళు మాత్రమేమో శిక్షను అనుభవి వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు ప్రశ్నించినందుకేగా రావణ్ అనే అబ్బాయిని తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి పట్టుకొచ్చారు. పవన్ కూడా అడుగుతున్నాం, పవన్ బాబు ఏమైనా నీకైనా ఆలోచన ఉందా? కొంచెం నీ మీద ఎంతో మంది ఆస్తులు పెట్టుకున్నారు, కనీసం ఈ చంద్రబాబు ఎవరికి న్యాయం చేయడు, నువ్వన్నా చేస్తావేమోనని. కానీ నువ్వు అంతకంటే మళ్ళా ఏదంటారు, అత్తడికంటే గనుడు ఆచంటే మల్లన్న అని ఇది కూడా ఒక సామెతే ఉంది. అందువల్ల అంతకంటే నువ్వు ఇంకా నీచంగా తయారైపోయావు. నువ్వేమో ఇష్టం వచ్చినట్టు తిట్లు తిడతావు మమ్మల్ని. ఆ తిట్టలేదు, ఆ తిట్టాడని చెప్పి ఇమిటేట్ చేసి చెప్పినందుకేమో అబ్బాయిని తీసుకొచ్చి పాపం అన్ని సెక్షన్లు పెట్టి తిప్పుతా ఉన్నారు. అన్ని ఇది ఎక్కడి న్యాయము? ఎక్కడి ఇది ఒక రాక్షస పాలనలాగా లేదా? ముగ్గురును గూర్చిరా ముండదయ్యం అని చెప్పి శ్రీనాథుడు చెప్తాడు. ముగ్గురుని గూర్చిరా ముండదయ్యం. అందువల్ల ఆ దయ్యం సరైంది కాదు, అది ముండదయ్యం. అందుకని ఇలాంటి ముగ్గురిని రాష్ట్రం మీద వదిలేసి ఇష్టం వచ్చినట్టుగా ప్రజల ప్రాణాలు తీస్తూ ఉంది, యువతను బలి పెడతా ఉంది. ఈ పోలీసు వ్యవస్థ అనేటువంటి రాక్షసులను ముందు పెట్టి ఒక నిరంకుశమైనటువంటి పరిపాలన సాగిస్తూ ఉంది. దీనివల్ల రాష్ట్రంలో ఏ ప్రజలు కూడా పాపం సంతోషంగా లేరు. భయంగా ఎక్కడ ఏం జరుగుతుందో మాకు బయట వాళ్ళు టీడీపీ వాళ్ళది అంటున్నారు, పోలీసులకు చెప్పుకున్నామంటే పోలీసులు తీసుకెళ్లి మమ్మల్ని ఏం చేస్తారో చంపేస్తారేమో అనేటువంటి భయం, ఎటూ పోలేనటువంటి ఒక సందిగ్ధ పరిస్థితి తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఈ విధంగా అస్తవ్యస్తం చేసిన మీ దరిద్ర పరిపాలన ఎప్పుడు అంతమవుతుందా అని చెప్పి ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. తొందరలోనే మీకు చరమగీతం పాడేటువంటి పరిస్థితి రాబోతోంది. ఆ తర్వాత మీరు ఎదుర్కోబోయేటువంటి కష్టాలను కూడా మీరు ఊహించుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాము.